అయితే ఎక్కడైతే గుజరాత్‌లో ఇచ్చినటువంటి టెస్ట్ రిపోర్ట్‌లు అవి ఉన్నాయో, అవి ఇంకా పూర్తి నివేదిక బయటికి రాలేదు అన్న మాట కూడా వినిపించింది. ఎక్కడ కూడా టెస్టుల్లో కలిసింది అని ఇప్పటికొచ్చే రిపోర్ట్ అనేదైతే బయటికి రాలేదు. దాని మీద ఎంక్వైరీ జరగాలి. ఇంకా సిట్ కూడా లేకపోతే సీబీఐకి కేస్‌ని అప్పగించాలి అని వైఎస్ఆర్‌సీపీ వాళ్ళు కూడా అన్న మాట కూడా జరిగింది. కాదులెండి. అయ్యి తప్పు జరిగిన తర్వాత భుజాలు పట్టుకొని చూసుకోవడమే. హ్మ్. ఇవి ఏమంటే అవి వాళ్ళేం చెప్తున్నారు, దీంట్లో కల్తీ జరిగింది. కింద నోట్ ఏమిస్తారు, ఎవరైనా గానీ ఒక్కొక్క మార అవి తప్పు కూడా ఉండొచ్చు అనని. మళ్ళీ ఎందుకు చేయించకూడదు ఇంకొక ల్యాబ్‌లో అనని. సరే అవన్నీ సిట్‌లో జరుగుతాయి, చేస్తారు. దోషులు ఎవరుంటే వాళ్ళని శిక్షిస్తారు. 4 ట్యాంకర్లు శాంపుల్ బాగలేదు, కల్తీ అయినాయనంటే ఇంక ఏం మాట్లాడతారు? నువ్వు అదే సప్లయర్ గతంలో గూడా ఉన్నాడు. ఇప్పుడు కూడా జరిగిండొచ్చు కదా! ఇది ఇప్పుడు సరే వివాదం నేను కొందరిని అడిగాను. టీటీడీ బోర్డులో పనిచేసిన వ్యక్తులు, కొందరు మిత్రులను అడిగాను. ఏంటి పరిస్థితి? ఎందుకంటే సుబ్బారెడ్డి గారు ఆయన హిందూ ధర్మాన్నే పాటిస్తారు. ఆయన భార్య కూడా పాపం హైదరాబాద్‌లో ఉన్నా గానీ, ఆమె గోవుని ఇంట్లో పూజించుతంటది. ప్రతిరోజు పూజించుతది. అంత సాంప్రదాయం పాటిస్తున్నారు. వాళ్ళ వాళ్ళ హయాంలో కూడా ఇటువంటిది జరిగిందంటే ఒకవేళ అతనికి తెలిసిండొచ్చు, తెలియకపోయిండొచ్చు కాదని నేను. ఇటువంటివి జరిగినప్పుడు నేను కొందరిని అడిగితే ఏంటయ్యా ఇదంతా ఇది ఆయన అటువంటి వ్యక్తి అటువంటిది జరిగేదానికి లేదంటే కొన్ని మార్లు అయితే బోర్డు మీటింగుల్లో లేవనెత్తినారంట. కొందరు సభ్యులు బోర్డు మెంబర్సే లేవనెత్తినారంట. లేవనెత్తినప్పుడు ధర్మారెడ్డి అని ఈఓ గారు ఉన్నారు కదా, ఆయన వాళ్ళని బుల్డోజ్ చేసేవాళ్ళంట అని చెప్పినారు. ఇదంతా ధర్మారెడ్డి ఈఓ ఉండడం వలన జరిగింది సార్ ఇది. ఆయన సూపర్విజన్‌లో జరగాల. ఆయన ఏదో సక్రమంగా చూసుకున్నట్లేదు. ఆయన ఈ చైర్మన్‌లకు కూడా దడంరెడ్డికి మనుబంట్రోతు మాదిరి తయారైనారు అని చెప్పిర్రు కొందరు. అంటే ఈ చైర్మన్స్‌ని కూడా కేర్ చేసేవాడు కాదంట. అతని ఎందుకు ఒక ఈవో వచ్చి చైర్మన్‌కు గౌరవం ఇవ్వాలి కానీ, చైర్మన్ చెప్పిన ఆదేశాలను పాటించాలి కానీ, బోర్డు చెప్పిన ఆదేశాలను పాటించాలి కానీ, స్వతంత్రంగా వ్యవహరించుతున్నారు అని అంటే ముఖ్యమంత్రి గారికి చనువు ఉంది కాబట్టి. ఎవరేం మాట్లాడతారు? కొన్నిసార్లు వచ్చిందంట కర్ణాటక వాళ్ళు బోర్డు మెంబర్లు వెళ్ళేసుకునేళ్ళు కూడా వాళ్ళు కూడా రైజ్ చేసినారంట. ఇదంతా లడ్డు నాణ్యత బాగలేదు, అందరూ కంప్లైంట్ చేస్తున్నారు, కర్ణాటక గవర్నమెంట్ది కదా అది పర్చేస్ చేయొచ్చు కదా అంటే అతను ఒప్పుకోలేదంట. ఒప్పుకోలేని దానికి అవన్నీ చూసుకోవాలి కానీ అవన్నీ తర్వాత సిట్లో తేలే విషయాలండి. ఆయనకు ఈ ప్రైవేట్గా ఈ వ్యవహారం అంతా తెలుసు కాబట్టి ఏదో కామెంట్ చేసినారు. దాన్ని అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఏం తీర్పు ఏం కాదు. సుప్రీంకోర్టు జడ్జిలు ముందే ఎందుకు అంత చేసినారు, విచారణ జరిగినాక చెప్పిండొచ్చు కదా అని. ఏం విచారణ చెప్పినా జరిగిన తర్వాత చెప్పినా అదే మనోభావాలు దెబ్బతింటే విచారణ జరగదు.